సారీ ఫర్ ఎస్టర్డే. మాకు బిజినెస్లో రైవల్స్ ఉన్నారు, అందుకే నేను మీతో మావాడలా. ఏమడిగారు మీరు? యా, ఈ లేక్ పక్కున్న ఈ రెస్టారెంట్ ఒకప్పుడు మీరు అన్నట్టు అరేబియన్ రెస్టారెంటే. పాత ఓనర్ దగ్గర నుంచి మేము తీసుకున్న తర్వాత దీన్ని మేము లేక్ యూగా మార్చాం. మేము టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈ లేక్ దగ్గర నాకు తెలిసి ఎటువంటి మర్డర్స్ జరగలేదు. కానీ మీ కల్లో పర్టికులర్ గా ఈ రెస్టారెంట్ ముందే నిలబడి మర్డర్ చూశానంటున్నారు కాబట్టి దీని పాత ఓనర్ అడిగి డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీకు చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ కలెక్షన్ కదా కదా. I never expected such deal. You know one thing, the packing there is and the చిత్ర నవ్వుతున్నావు? చిత్ర దిగు బయటికి. కళ్ళు నెత్తిమ పట్టుకున్నాడుతున్నావా? చిత్ర కంట్రోల్. చిత్ర నా మాట విను, వాడు మనల్ని ఏం చేయడు. జాగ్రత్త. Come చిత్ర. ఎవడు వాడు? వాడు మనల్ని ఏం చేయడం నీకెలా తెలుసు? అతను నా ఎక్స్ లవర్. అతనితో కొన్ని నెలల క్రిందటే బ్రేకప్ అయింది. ఎందుకు? ప్రేమించిన కొత్తల్లో మంచిగానే ఉండేవాడు. తర్వాతే రిస్ట్రిక్షన్స్ పెట్టడం స్టార్ట్ చేశాడు. అది నచ్చకే బ్రేకప్ చెప్పేశాను. అయినా వెంటపడుతూ ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అంత టార్చర్ చేస్తుంటే కామ్గా ఉన్నావేంటి? ఏం చేయమంటావు? వాడు టార్చర్ చేస్తుంటే లెట్స్ టేక్ రివెంజ్. జీవితం ఎప్పుడు రెండో అవకాశాన్ని ఇస్తుంది చిత్ర. దాని పేరే రేపు. నేను నా గతాన్ని తలుచుకుంటూనో, వాణ్ణి తిట్టుకుంటూనో, లేక వాడి డెవలప్మెంట్కి ఈర్ష్యపడుతూనో ఉంటే నాకు రేపంటూ ఉన్న కొద్దిపాటి సంతోషాల్ని నేనెప్పుడు అనుభవించగలను? చిత్ర, ప్రపంచంలో అన్నిటికంటే గొప్పదేంటో తెలుసా? మోసం చేసిన వాళ్ళని కూడా క్షమించగలగడం. క్షమించడం అంటే ఒక బందీని విడుదల చేసినట్లే. కానీ క్షమించిన తర్వాతే తెలుస్తుంది ఆ బందీ మనమేనని. అందుకే జీవితంలో కోపం, పగ, రివెంజ్ లాంటి చెడును దాటడానికి ఉన్న ఒకే ఒక్క బ్రిడ్జ్ ప్రేమ మాత్రమే. ఎప్పుడూ జరిగిందాన్ని తలుచుకుంటూ పగని పెంచుకోవడంలో అర్థం లేదు చిత్ర. నేనే అహూరా మల్తా. ఒకప్పుడు అరేబియన్ రెస్టారెంట్ నాదే. లేక్ వ్యూ రెస్టారెంట్ ఓనర్ మీ గురించి ఫోన్ చేసి చెప్పాడు. తీసుకోండి. నో థ్యాంక్స్ సార్. అప్పట్లో నా అరేబియన్ రెస్టారెంట్ బాగా నడిచేది. కానీ తర్వాత వేరే వాళ్ళకి అమ్మేసి రెస్ట్ తీసుకుంటున్నాను. కానీ నువ్వు చెప్పేదంతా నాకు ఒక ఫెయిరీ టైల్ స్టోరీ లాగా అనిపిస్తోంది. అందుకు కారణం నువ్వు అరేబియన్ రెస్టారెంట్ ముందు నిలబడి ఆ మర్డర్ చూశానంటున్నావు. నా సంగతి వదిలేయండి. మీరు ఆ రెస్టారెంట్ రన్ చేసినప్పుడు లేక్ సైడ్ జరిగిన మర్డర్స్ గురించి ఏదైనా చెప్పగలరా? అలాంటివి చాలా విన్నాను, చూశాను. ఆ లేక్ అనుకుని ఒక ఫారెస్ట్ ఉండేది. ఆ ఫారెస్ట్ లో వెదురు దొంగల స్మగ్లింగ్ జరుగుతుండేది. ఆ మాఫియా గొడవల్లో వెదురు దొంగలతో పాటు చాలా శవాలు కూడా ఆ లేకులో కుట్టుకురావడం కామన్ గా జరుగుతుండేది. నో, అలా నార్మల్ గా కాకుండా ఏదైనా సెన్సేషన్ క్రియేట్ చేసిన డెత్ ఏదైనా జరిగిందా? అది కూడా పర్టికులర్ గా లేక్ లో ఉన్న ర్యాంప్ దగ్గర. ర్యాంప్ సైడా? ఇప్పుడు నాకేం గుర్తుకు రావడం లేదు. గుర్తు చేసుకోవడానికి నాకు కొద్దిగా సమయం కావాలి. కానీ ఒక చిన్న డౌట్. ఆ అరేబియన్ రెస్టారెంట్ ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. నువ్వేమో అక్కడ నిలబడి మర్డర్ చూశానంటున్నావు. నేను దాన్ని అమ్మేసి 25 ఏళ్ళయింది. అంటే నువ్వు అసలు అప్పటికి పుట్టావా? పుట్టినా నీ వయసు ఎంత ఉంటుంది? అందుకే నేను ఇది ఒక నమ్మశక్యం కాని కథలా ఉందన్నాను. అరే ల్యాబ్, ఎక్కడికి వెళ్ళావురా గాలిగా? లేదు చిన్న బేబీ, నీకు చేపల కూర వండి పెడదామని చేపల మార్కెట్కి వెళ్ళా. నువ్వు చేపల కూర వండావా, పీతల కూర వండావా అన్నది అవసరం లేదు. టైం కి వండి పెట్టావా లేదా అన్నదే ముఖ్యం. ఈ ఒక్క పూటకు మీరు వండుకోవచ్చుగా. ఏంట్రా కొత్తగా ఆర్డర్లు ఇస్తున్నావు? సోదాపి వంట చెప్పా. పోరా, పో. మీరు నన్ను పీడించుకొని తింటారే మిమ్మల్ని. అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక, దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టానంటే గనక. కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టాడంటే మడత. ఏం బుడ్డ బేబీ, ఏంటి ఇమాజినేషనా? ఏమ్మా ఇమాజినేషన్ లో కూడా మేము ఎవరిని కొట్టుకోకూడదా? వంట చేయరా పోయి.